अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलाम अला नबी सालिह अलमीन नबीना मुहम्मद व अला आलिहि वसहबिहि अజ్మഈన్ వ బఅద్। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. దేవుని ఏకత్వం 4వ ప్రకరణం. సృష్టికర్త ఉనికి ఆయన ఏకత్వ నిరూపణలో దివ్య ఖురాన్ విధానం. సృష్టికర్త ఉనికిని ఆయన ఏకత్వాన్ని రుజువు చేసే విషయంలో ఖురాన్ అనుసరించిన విధానం బుద్ధి వివేకాలకు అనుగుణంగా ఉంది. ఈ విషయంలో ఖురాన్ ప్రమాణబద్ధమైన ఆధారాలను నిదర్శనాలను సమర్పిస్తుంది. వాటిని చూసినప్పుడు మానవ బుద్ధికి సంతృప్తి కలుగుతుంది. వ్యతిరేకి సైతం వీటిని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. వాటిలో కొన్ని నిదర్శనాలు ఇవి. 1. ప్రతి నూతన ఆవిష్కరణ వెనుక ఒక ఆవిష్కర్త ఉంటాడనేది సుస్పష్టమే. ఇదెంతో స్వాభావికమైన విషయం. ఆఖరికి పసివాళ్లు సైతం దీనిని గ్రహిస్తారు. ఒక పసిపిల్లవాణ్ణి ఎవరైనా కొడితే తనను కొట్టిన వారిని అతను చూడలేకపోయినప్పటికీ నన్నెవరు కొట్టారు అని ప్రశ్నిస్తాడు. నిన్నెవరు కొట్టలేదమ్మా అని అంటే అతని బుద్ధి దాన్ని అంగీకరించదు. ఎవరూ కొట్టకుండానే దెబ్బ ఎలా తగులుతుంది అని అతని బుద్ధి నివేదిస్తుంది. ఫలానా వ్యక్తి నిన్ను కొట్టాడని అంటే ఆ వ్యక్తిని దండించే వరకు అతను ఏడుపు మానడు. తనను కొట్టిన వారికి దెబ్బలు పడితేనే అతనికి ఊరట లభిస్తుంది. ఈ విషయాన్ని నిరూపించడానికి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఏమిటి, మీరు పుట్టించేవాడు ఎవరు లేకుండానే వారంతట వారే పుట్టుకొచ్చారా, లేక స్వయంగా వారే సృష్టికర్తలా? ఖురాన్ సూరా అత్-తూర్ వాక్యం నంబర్ 35. ఇదొక చిన్న ఉదాహరణ. తీవ్రంగా ఆలోచించకుండానే అర్థమయ్యే విషయం ఇది. దీనిని నిరాకరించడం అసాధ్యం. పుట్టించేవాడెవడూ లేకుండానే మీరు తమంటత తామే పుట్టుకొచ్చారా, లేక వారే సృష్టికర్తలా? ఇవి రెండూ అసత్యాలే. కాబట్టి దీని ద్వారా స్పష్టమయ్యేదేమిటంటే వారికంటూ ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే వారిని ఉనికిలోనికి తీసుకువచ్చాడు. ఆయనే అల్లాహ్. ఆయన తప్ప వేరొక సృష్టికర్త లేడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఇది అల్లాహ్ సృష్టి. ఇప్పుడు ఆయన తప్ప వేరేతరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపించండి. ఖురాన్ సూరా లుఖ్మాన్ వాక్యం నంబర్ 11. వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? ఖురాన్ సూరా అల్-అహ్కాఫ్ వాక్యం నంబర్ 4. పోనీ వారి దృష్టిలో సృష్టి అనేది సందేహాస్పదం కావడానికి వారు అల్లాహకు భాగస్వాములుగా చేర్చినప్పుడు కానీ అల్లాహ్ మాదిరిగా దేన్నైనా సృష్టించారా అని కూడా వారిని అడుగు. అల్లాహయే అన్నింటినీ సృష్టించిన వాడు. ఆయన ఒక్కడే. ఆయన సర్వాధికుడు, తిరుగులేనివాడు అని వారికి స్పష్టంగా చెప్పు. ఖురాన్ సూరా అర్-రాద్ వాక్యం నంబర్ 16. బాగా వినండి. అల్లాహ్ను వదిలి మీరు ఎవరినైతే మొరపెట్టుకుంటున్నారో వారంతా ఏకమైన ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. సూరా అల్-హజ్ వాక్యం నంబర్ 73. అల్లాహ్ను వదిలి వాళ్ళు పిలుస్తున్న వారు ఏ వస్తువునైనా సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడిన వారు. సూరా అన్-నహ్ల్ వాక్యం నంబర్ 20. ఏమిటి, సర్వాన్ని సృష్టించేవాడు ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరు ఒకటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా? సూరా అన్-నహ్ల్ వాక్యం నంబర్ 17. ఇన్నిసార్లు సవాళ్లు విసినప్పటికీ ఇదిగో నేను ఇది సృష్టించానని ఎవరూ ముందుకు రాలేకపోయారు. కనుక దీనిని బట్టి నిర్ధారితమయ్యేదేమిటంటే అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త. ఆయనకు ఎవరూ సాటి లేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ ఏమనగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ సత్యధర్మాన్ని అన్వేషించి ఆచరించే సౌభాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.